హాయ్ చిన్నోడు చిన్నమ్మ. జమ్స్ ప్యాకెట్ ఒక్కొక్క కలరు కూడా ఒక్కొక్క వ్యాధికి నిదర్శనం అంట. ఒకటి ఆస్తమా, ఒకటి హార్మోన్ ఇన్‌బాలెన్స్. పర్టిక్యులర్‌గా జమ్స్‌లో ఒక కలర్ అయితే 7 కంట్రీ‌లో బ్యాన్ చేశారండి. ఇవన్నీ కూడా మనం ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని విని, చూసి వదిలేస్తాం. మన పిల్లలు ఏడ్చారని కొనేస్తున్నాం. కానీ మనం రూ. 5 పెట్టి కొంటే వాళ్ళ అనారోగ్యానికి ఎంత ఖర్చు పెట్టాల్సొస్తుందో కూడా ఆలోచించలేకపోతున్నాం. నా కొడుకు అలా చదువుకోవాలి, నా కూతురు ఇలా చదువుకోవాలని లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నాం. ఎల్‌కేజీ ఫీజే 50,000 నుంచి మొదలవుతుంది. స్కూల్ నుంచి తీసుకొస్తూ నాన్న చాక్లెట్ కావాలనంటే బండాపి నీకేం కావాలో కొనుక్కోమంటాం. డాడీ రూ. 5 లేస్ ప్యాకెట్టు, జమ్సు అంటే సరే కొనేసుకో అంటాం. ఎందుకండి? చిన్నప్పుడు అవున్నాయండి. ఆ మామిడికాయ బద్దలను, ఉసిరికాయ బద్దలను, నారింజకాయలు, జన్నపొత్తులు, ఏడ్చెల గుడ్లు, బఠానీలు ఇవ్వే కదా! మన పిల్లలకి ప్రతిరోజు ఒక పాఠంలా చెప్పగలిగితే మనమే గొప్ప మంచి పేరెంట్స్ అండి. వాళ్ళకి చదువునివ్వక్కర్లేదు. ఆళ్ళకి మంచి ఆరోగ్యాన్నిత్తే మనమున్నా లేకపోయినా గానీ వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యంగా జీవించగలుగుతారు. చిన్న వయసులోనే చిన్న పిల్లలకి షుగర్‌లొచ్చేస్తున్నాయని గవర్నమెంటు ఫ్రీగా షుగర్ టెస్టులు చేయడానికి క్యాంపెయిన్ చేస్తుంది. క్యాంపెయిన్ చేయించడానికి డబ్బులున్నాయి గానీ, మన గవర్నమెంట్ దగ్గర జంక్ ఫుడ్ కంపెనీలని, అనారోగ్యం ఇచ్చే కంపెనీలని మూయడానికి మాత్రం ఏ ధైర్యం లేదు. ఎందుకంటే, వాళ్ళ దగ్గర నుంచి డబ్బొస్తది అందుకు. మన దగ్గర నుంచి ఇంటి పన్ను, కరెంటు పన్ను, వాటర్ పన్ను ఇవన్నీ వస్తాయి. కానీ అవేం కనిపించవు. రూపాయలే కనిపిస్తాయి. పెద్ద కంపెనీయోడు ఇన్ని కోట్లని ఒక్కసారే బ్యాంక్ అకౌంట్‌కి మనీ పంపించేస్తాడు. ఇంకేముంది గవర్నమెంట్‌కి లాభం.